వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో గత ప్రీవియస్ సెషన్ 1లో ఎంటీఎస్ సంబంధించి ప్రీవియస్ సెషన్ 1లో అడిగిన ప్రశ్నలు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే ఎంటీఎస్ మరియు హవాల్దార్కి ప్రిపేర్ అవుతున్నారో మనకి చాలా ఉపయోగపడుతుంది. అతి సులభంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. సో కొత్తగా చూస్తున్న మిత్రులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మరిన్ని అప్డేట్స్ నేను ఇవన్నీ మీకు ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే, సో ఒక దుకాణదారుడు ఒక వస్తువును అమ్మి 15% లాభం పొందుతున్నాడు. అయితే దాన్ని ఇంకా 18 ఎక్కువకు అమ్మినచో అతను 18% లాభం పొందేవాడట. ఓకేనా, 18 ఎక్కువగా అమ్మిన వల్ల 18% లాభం పొందేవాడట. అయితే ఆ వస్తువు యొక్క మూల్య ధర, దట్ మీన్స్ కాస్ట్ ప్రైస్ అడగడం జరిగింది. ఓకేనా, సో ఏ షాప్ కీపర్ మేక్స్ 15% ప్రాఫిట్ ఆన్ ఏ సేల్. So he would have made 18% if he had sold it for 18 more. Okay, if he had sold it for 18 more. Okay na, then the cost price of the article. Okay na, so ఇది మనకు తెలియాలంటే ఫస్ట్ కాస్ట్ సిపి లైన్ డ్రా చేసుకోవాలి. సిపి లైన్, సో సిపి లైన్ అనేది ఎప్పటికైనా 100% ఉంటుంది. ఓకేనా, సిపి లైన్ అతను మొదటగా ఏం చేశాడు, సిపి లైన్ మీద మొదటగా అతను 15% ప్రాఫిట్ కి అమ్మడం జరిగింది. సో ప్లస్ ప్రాఫిట్ అంటే ప్లస్ 15 వేసుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీని మీదనే సో అతను 18%. ఓకేనా, సో అదనంగా అతను he would have sold it for he would have made 18% ప్రాఫిట్. అంటే ఫస్ట్ 15%, తర్వాత దాన్ని 18%కి చూసుకున్నప్పుడు, సో 18% చేసినప్పుడు అతనికి అదనంగా 18 రూపాయలు సమకూరినాయి. అంటే ఈ సో ఇది హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 18 more. సో 18 ఎక్కువగా రావడం జరిగింది. ఓకేనా, సో అతను ఇక్కడ చూడండి 18 ఎక్కువకు అమ్మి ఉంటే ఓకేనా అతనికి 18% లాభం పొందేవాడు. ఓకేనా, రైట్. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సో ఫస్ట్ 15% ప్రాఫిట్ ఉంది, నెక్స్ట్ 18% ప్రాఫిట్ వెళ్ళింది. అంటే ప్రాఫిట్ లో తేడా ఎంత వచ్చింది, 3% అదనంగా వచ్చింది. సో ఈ 3% అదనంగా వచ్చిన దానికి సో ఇక్కడ మనకు అదనంగా అతనికి ఎంత సమకూరినాయి, 18 రూపీస్ ఎక్స్ట్రా మోర్ వచ్చినాయి. అంటే దట్ మీన్స్ సో 3% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్. ఓకేనా, సో 3% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్ కాబట్టి దేర్ఫోర్ మనకు కాస్ట్ ప్రైస్ అడగడం జరిగింది. కాస్ట్ ప్రైస్ నథింగ్ బట్ 100%. సో 1% వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్గా 100% తెలుస్తుంది. 3 1 times 3 6 times, సో మనకి 1% వాల్యూ మనకు 6 రూపీస్ రావడం జరిగింది. సో 1% వాల్యూ మనకు 6 రూపీస్. దేర్ఫోర్ వి నీడ్ కాస్ట్ ప్రైస్ కాబట్టి సో కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఎప్పుడైనా 100% ఉంటుంది కాబట్టి సో 100% వాల్యూ ఏమవుతుంది, సో 1% వాల్యూ 6 రూపీస్ అయితే 100 into 1%, దట్ ఈస్ 100 into 6, దట్ మీన్స్ 600 రూపీస్. ఓకేనా, సో 600 రూపీస్ అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. ఓకేనా, రైట్. ఇన్సర్ట్ గా 15% అమ్ముతాడు, తర్వాత 18% అమ్మడం వల్ల అతను 18 ఎక్కువగా రావడం జరిగింది. అంటే సో రూపాయలలో ఎక్కువగా వచ్చింది, మరియు శాతాలలో ఎక్కువగా ఎంత, 3%. శాతాలలో ఎక్కువగా ఈజ్ ఈక్వల్ టు రూపాయలలో ఎక్కువ, అదే ప్రిన్సిపల్. ఓకేనా, చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ రూపీస్, దట్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేయాలి అంతే. ఓకేనా, సో అలా చేస్తే 3% ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, హెచ్సిఎఫ్ మీద క్వశ్చన్ అనడం జరిగింది. ఓకే, రైట్. 24, 36 మరియు 60ల హెచ్సిఎఫ్ గాసాబాని కనుగొనమన్నారు. ఓకేనా, వాటి యొక్క గాసాబాని మనం కనుగొంటాం. ఓకేనా, రైట్. సో ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 36 and 60. ఓకేనా, సో 3 సంఖ్యలు. మీరు హెచ్సిఎఫ్ ని మనము ఎన్ని విధాలుగా చేయొచ్చు. మనం చేస్తున్న విధానం సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకొకటి లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఇంకొక మెథడ్ కూడా ఉంది, సో డిఫరెన్స్ మెథడ్, దట్ ఈస్ డిఫరెన్స్ మెథడ్. సో ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. చాలా మంచి మెథడ్, చాలా సులువుగా అతి తక్కువ టైంలో మనం డిఫరెన్స్ మెథడ్ ద్వారా చేయొచ్చు. ఓకేనా, ఇచ్చిన నంబర్లు ఒకసారి రాసుకోండి. సో 24, 36 మరియు 60. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే సో ఏ రెండు నంబర్ యొక్క డిఫరెన్స్ తక్కువగా వస్తుందో దాని మీద ఫోకస్ చేయాలి. ఓకేనా, రైట్. సో 24, 36 నుంచి మనం గమనిస్తే డిఫరెన్స్ 12, 36 మరియు 20 గమనిస్తే డిఫరెన్స్ మనకు 24 వస్తుంది. మరి ఏ రెండు నంబర్ల యొక్క డిఫరెన్స్ తక్కువగా ఉంది, మనకు లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో డిఫరెన్స్ అనేది మనకు 12. సో ఏమంటాం, డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 12 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ 24 వస్తుంది, దాని మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ తక్కువ డిఫరెన్స్ ఇస్తుందో దాని మీద ఫోకస్ చేయాలి. రైట్. సో ఇక్కడ డిఫరెన్స్ మనకు 12 వచ్చింది. సో డిఫరెన్స్ మెథడ్ లో హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన సంఖ్యల యొక్క డిఫరెన్స్ కి సమానం అవుతుంది, లేదా కాకపోతే ఆ డిఫరెన్స్ యొక్క వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా, రైట్. సో నేను ఏమంటాను, సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అంటున్నాను, అవుతుందా కదా చెక్ చేయి. సో హెచ్సిఎఫ్ అంటే అర్థం ఏంటి, ఇచ్చిన సంఖ్యలన్నీ ఖచ్చితంగా సంపూర్ణంగా డివైడ్ చేయాలి. సో 12 అనేది
24 చేస్తుంది, 36 డివైడ్ చేస్తుంది, 16 కూడా డివైడ్ చేస్తుంది. ఓకేనా రైట్. సో ఖచ్చితంగా ఇక్కడ HCF డిఫరెన్స్ అయింది, ఫ్యాక్టర్స్ కి పోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ డిఫరెన్స్ కాకపోతే మీరు నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్ లో సో HCF డిఫరెన్స్ కి సమానం కాకపోతే సో డిఫరెన్స్ యొక్క వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా చెక్ చేస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో ఇక డిఫరెన్స్ అనేది మనకి HCF అవుతుంది కాబట్టి సో ఆన్సర్. సో ఇక్కడ ఏమంటున్నాను, HCF ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ మెథడ్ లో HCF ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ కి సమానం అవుతుంది. ఓకేనా రైట్. సో చాలా మంది షార్ట్ కట్ ద్వారా చేస్తారు. సో HCF అనగా ఏంటి అంటే HCF అనగా ఇచ్చిన నంబర్ అన్నింటినీ భాగించాలంటారు. సో మరి ఇక్కడ 4 కూడా 24 లేపేస్తుంది, 36 లేపేస్తుంది, 16 లేపేస్తుంది. 6 కూడా 24 లేపేస్తుంది, 36 లేపేస్తుంది, 16 కూడా లేపేస్తుంది. మరి అది కూడా ఆన్సర్ అవుతుందా? కాదు. సో దేర్ఫోర్ డిఫరెన్స్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకేనా రైట్. సో 12 విల్ బి ద అవర్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ సో డిఐ మెథడ్ లో మనకి డిఐ డాటా ఇంటర్ప్రిటేషన్. సో చాలా మంది డిఐ క్వశ్చన్ చూడగానే కొంచెం వెనకడి వేస్తారు, అలా వేయకూడదు. సో వెరీ సింపుల్ క్వశ్చన్, పెద్దగా లెంతీగా కిలోమీటర్ చొప్పున ఉన్నప్పటికీ దాని ఆన్సర్ అనేది సెంటీమీటర్ లోనే ఉంటుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు చూద్దాం. సో ద నంబర్ ఆఫ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్ బైక్స్ B1, B2, B3 మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ కంపెనీ in 3 months is given in the following table. Okay, now study the table carefully and answer the following question. So what is the average number of motorbikes manufactured by the company in the month of November? మనం ఎక్కడ అడుగుతున్నారు? in the month of November అడుగుతున్నారు. in the month of November. నవంబర్ మంత్ లో తయారైన మోటార్ బైక్స్ యొక్క సగటు యావరేజ్ మనం కనుగొనాలి. ఓకే. సో ఒక కంపెనీ 3 నెలల్లో తయారు చేసిన 3 రకాల మోటార్ సైకిల్ B1, B2, B3 అయితే క్రింది ఇవ్వబడిన పట్టికలో ఈ పట్టిక జాగ్రత్తగా అధ్యయనం చేసి కింది ప్రశ్న సమాధానం ఇవ్వండి. నవంబర్ నెలలో కంపెనీ తయారు చేసిన మోటార్ సైకిల్ సగటు కనుక్కోమన్నాడు. సో మనం ఏ నెల మీద ఫోకస్ చేయాలి? సో నవంబర్, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద నవంబర్ మంత్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ నవంబర్ మంత్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఓకేనా. సో నవంబర్ మంత్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా. దీని యొక్క యావరేజ్ నవంబర్ లో తయారైనాయి 121 తయారైంది, B1 రకం, B2 రకం 100 తయారైనాయి, B3 రకం 40 తయారైనాయి, రెడీ మ్యానుఫ్యాక్చరింగ్. సో వీటి యొక్క యావరేజ్ వీ హావ్ టు ఫైండ్. దట్ ఈస్ మీకు చూడండి. సో 40 ప్లస్ 121 మనకి 161 అవుతుంది, ప్లస్ 100 261 అవుతుంది. ఓకేనా 261. ఓకేనా టోటల్ బైక్స్ 261. సో ఇక్కడ మన యావరేజ్ కాబట్టి సో యావరేజ్ ఏమంటారు? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, దట్ ఈస్ ద యావరేజ్. సో సమ్ మనకి ఎంత వచ్చింది? 261 రావడం జరిగింది. సో ఎన్ని అబ్జర్వేషన్స్? 1 అబ్జర్వేషన్, 2 అబ్జర్వేషన్, 3 అబ్జర్వేషన్, 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో బై 3 తీసుకోండి. ఓకేనా. సో 3 8 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ 3 7 టైమ్స్ 2 మిగులుతుంది కాబట్టి సో ఆన్సర్ అనేది సగటు ఎంత వచ్చింది మనకి? యావరేజ్ 87. సో యావరేజ్ విల్ బి ద 87. దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఆన్సర్ ఎంత ఇక్కడ మనకు? సో ఆన్సర్ ఎంత? యావరేజ్ కావాల్సిన యావరేజ్ ఎంత? 87 ఇస్ ద ఆన్సర్. ఓకేనా రైట్. ఓకే రైట్. చూడండి, ఒక వ్యాపారి దగ్గర 5,000 కిలోల బాస్మతి బియ్యం ఉన్నాయంట. అతను ఈ బాస్మతి బియ్యంలో కొంత భాగాన్ని 20% చొప్పున లాభంతో, మిగిలిన లాభాన్ని 35% లాభంతో అమ్మడం జరిగింది. మొత్తం లావాదేవీలో అతనికి 29% లాభం వచ్చిందట. ఓకేనా. సో ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 29%. సో వరుసగా 20% లాభం, 30% లాభంతో అమ్మిన పరిమాణం ఎంత అంటే 20% లాభం అమ్మే దగ్గర పరిమాణం ఎంత పరిమాణం ఉంది అమ్మాడు, అండ్ 35% దగ్గర ఎంత పరిమాణం క్వాంటిటీ అడగడం జరిగింది. ఓకేనా రైట్. సో ఏ మెర్చెంట్ హ్యాస్ 5,000 kg ఆఫ్ బాస్మతి రైస్. హీ సేల్స్ సమ్ పార్ట్ this basmati at 20% profit and the rest at 35% profit. So he gains 29% in the entire transaction. That is overall profit percentage will be 29%. Okay right. So what is the quantity sold at 20% as well as 35% profit respectively? Okay, that we need to find. Okay right. So this is we can go with the allegation. Okay so overall overall percentage enta profit percentage 29. ఓకేనా రైట్. సో కొంత భాగాన్ని ఎక్కడ అమ్మాడు? 20% ప్రాఫిట్ వద్ద అమ్మడం జరిగింది. అండ్ అనదర్ రేట్ 35%. ఓకే అనదర్ రేట్ 35%. ఓకేనా. సో బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ సో మనకి డైరెక్ట్ ఇక్కడ క్వాంటిటీ రేషియో రావడం జరుగుతుంది చూడండి. సో ఓకేనా రైట్. సో 35 - 29 మనం సాల్వ్ చేస్తే ఇక్కడ 6% వస్తుంది. ఓకేనా. సో హియర్ 29 - 20 ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 9% వస్తుంది. ఓకేనా. సో 9% వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ క్వాంటిటీ వస్తుంది. ఇది ఏంటిది? క్వాంటిటీ వస్తుంది. క్వాంటిటీ. ఓకేనా రైట్. సో రేషియో ఫైండ్ అవుట్ చేయండి. డైరెక్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి. సో పర్సంటేజ్ గెట్ క్యాన్సల్. సో 3 2 టైమ్స్. ఓకేనా 3 టైమ్స్. సో మనకు క్వాంటిటీ రేషియో ఎంత వచ్చింది? 2:3. 20% దగ్గర 2 పార్ట్స్,
35% దగ్గర 3 పార్ట్స్, ఇక్కడ 2 భాగాలు 20% దగ్గర 30% దగ్గర 3 భాగాలు. సో మొత్తం రైస్ ఎంత ఉంది 5 kg బాస్మతి ఉంది. అది ఎన్ని భాగాలకు సమానం 5 పార్ట్స్ భాగాలకు సమానం, అంటే 5 పార్ట్స్ సమానం. దేర్ఫోర్ సో మనం అక్కడ ఏమంటున్నాను, సో ఈ 20% దగ్గర క్వాంటిటీ కనుక్కోమంటున్నాడు, 35% దగ్గర క్వాంటిటీ కనుక్కోమంటున్నాడు. ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు, 1 పార్ట్ తెలిస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, క్వాంటిటీ మొత్తం 5 పార్ట్స్ అయితే, సో 5 పార్ట్స్ వాల్యూ అక్కడ ఎంత ఉంది 5000 kg ఉంది. ఎంత ఉందండి 5000 kg. ఓకేనా. సో ఇందులోంచి మనకు 1 kg పార్ట్, ఓకేనా. సో ఇందులోంచి మనకు 1 పార్ట్ రావాలి. సో 1 పార్ట్ వాల్యూ 1000 kg. 1 పార్ట్ వాల్యూ ఎంత 1000 kg. ఓకే. సో 1 పార్ట్ వాల్యూ 1000 kg. సో 2% 20% దగ్గర ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ వాల్యూ ఆన్సర్ ఎంత 2000 kg. ఓకేనా. నెక్స్ట్ సో 35% దగ్గర ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. సో ఒక పార్ట్ 1000 అయితే సో 3 పార్ట్స్ 3000 అవుతుంది. ఓకేనా. సో 3000 kg అదే మన ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే. సో 2000 kg as well as 30,000 kg. ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక అర్ధ గోళాకార గిన్నె 7.7 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగి ఉంటుంది. దాని లోపలి మరియు బయటి నుండి పెయింటింగ్ చేయాలి. ఓకేనా. ఎక్కడ పెయింటింగ్ చేయాలి, లోపల యాజ్ వెల్ as బయట. ఇది ఇంపార్టెంట్. లోపల నుండి యాజ్ వెల్ as బయట నుండి we have to paint. రైట్. గిన్నెను పెయింట్ చేయడానికి అయ్యే ఖర్చు రూపాయలలో 7 సెంటీమీటర్స్ కు 7 స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాసుకోండి. ఇక్కడ 7 స్క్వేర్ సెంటీమీటర్స్ కు 17 చొప్పున అయితే సో పూర్తిగా గిన్నెను లోపల బయట పెయింట్ చేయడానికి అయ్యే ఖర్చు అడిగారు. సో పూర్తిగా సో పైన లోపల బయట పెయింట్ చేయడానికి ఖర్చు కనుక్కోమని. ఓకేనా. సో హెమిస్పెరికల్ బౌల్ ఈజ్ ఆఫ్ రేడియస్ 7.7 సెంటీమీటర్స్ ఈస్ టు బి పెయింటెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్. ఓకే. ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద ఓవరాల్ పెయింటింగ్ ఆఫ్ ద బౌల్ at the rate of 17 rupees per 7 square centimeters. Okay na. Right. So here so మనకు ఎలా ఉంటుంది హెమిస్పియర్. ఓకేనా. హెమిస్పియర్. సో ఒక బాల్ ని మధ్యలో కట్ చేస్తే ఈ విధంగా వచ్చేది, దట్ ఈస్ హెమిస్పియర్ ఆర్ హెమిస్పెరికల్ బాల్. ఓకే. రైట్. సో ఇక్కడ దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఒకటి లోపల నుంచి పెయింట్ చేయాలంట, బయట నుంచి పెయింట్ చేయాలంట. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం, ఈ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి బయట కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి పెయింట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇన్సైడ్ కూడా పెయింట్ చేయాలి కాబట్టి సో వీ హ్యావ్ టు ఇన్సైడ్ కూడా. ఓకే. యూ హ్యావ్ టు పెయింట్ ఇన్సైడ్ ఆల్సో. సో ఇన్సైడ్ కూడా మనం మళ్ళీ పెయింట్ చేయాలి కాబట్టి సో ఇన్సైడ్ కూడా పెయింట్ చేయాలి. అంటే ఇక్కడ 2 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో చేస్తున్నాం. బయట కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి పెయింట్ చేస్తున్నాం, అదే విధంగా లోపల కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా పెయింట్ చేస్తున్నాం. ఓకేనా. సో మనకు తెలుసు హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దట్ ఈస్ వక్ర ఉపరితల వైశాల్యం. ఓకే. వక్ర ఉపరితల వైశాల్యం విల్ బి ఏమవుతుందంటే 2πr² అవుతుంది. ఓకేనా. 2πr². మరి ఇక్కడ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్. ఓకేనా. ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ 2 తీసుకోవాలి కాబట్టి అప్పుడు ఏమవుతుంది, సో రిక్వైర్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, సో 2πr² ప్లస్ 2πr². ఓకేనా. 4πr² అవుతుంది. ఏమవుతుంది 4πr² అవుతుంది. 2 లోపల ప్లస్ బయట కాబట్టి. ఓకేనా. రైట్. సో సాల్వ్ చేస్తా వచ్చేస్తుంది ఆన్సర్ 4 × π వాల్యూ 22/7. ఒకవేళ మీ క్వశ్చన్ ఎగ్జామ్ లో π వాల్యూ మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా మీరు π విలువ 22/8 తీసుకోవాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ r² కాబట్టి r ని మనం r × r రాస్తాం. ఒక r వాల్యూ ఎంత 7.7. ఎంత 7.7. ఓకే. 7.7. సో మీకు జాగ్రత్తగా గమనించగలిగితే క్వశ్చన్ లో మనం ఒకటి క్లారిటీగా మెన్షన్ చేశాడు. సో 17 రూపాయలు అట, ఎన్నికి 17 రూపీస్ ఎంతకు పెర్ 7 స్క్వేర్ సెంటీమీటర్స్. అంతేనా. అయితే 1 స్క్వేర్ సెంటీమీటర్స్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఇది కూడా ఏరియా కాబట్టి యూనిట్స్ విల్ బి ఏమవుతుంది స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా. రైట్. ఇందులో నుంచి స్క్వేర్ సెంటీమీటర్స్ వాల్యూ ఏమవుతుంది 17/7 రూపీస్ అవుతుంది. 17/7 రూపీస్ అంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్స్ కి ఎంత ఖర్చు అవుతుంది 17/7 రూపాయలు ఖర్చు అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ 1 స్క్వేర్ సెంటీమీటర్ ప్లేస్ లో ఏం పెట్టాలి 17/7 రూపాయలు పెట్టాలి. దేర్ఫోర్ 17/7 రూపాయలు పెట్టాలి. సో 4 × 22/7 7.7 సో ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఒక స్క్వేర్ సెంటీమీటర్ కి ఎంత ఖర్చు అవుతుంది 17/7 రూపీస్ అవుతుంది. మొత్తం రూపీస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. నో ఇష్యూస్. ఓకే. రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 1.1 టైమ్స్, నెక్స్ట్ 1.1 టైమ్స్. ఓకేనా. సో 11 × 11
121 అవుతుంది. ఓకేనా. సో 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 స్థానాలు. దట్ మీన్స్ ఇక్కడ చూడండి 4 into 22 into దీన్ని 88 రాసుకోండి డైరెక్ట్. ఓకే. సో హియర్ 88 into this is 1.21 into 17 అవుతుంది. ఓకేనా. సో 1.21 into 17. సో 1.21 into 17 దీన్ని మనం ఇంకే విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. సో 7 times 2 14 అప్పుడు 1 7 ప్లస్ 1 8. ఓకే రైట్. నెక్స్ట్ నెక్స్ట్ 121 ఉంటుంది. ఓకేనా 121. సో హియర్ 7 అండ్ హియర్ 5 హియర్ 10 2057. ఓకేనా 2057. సో పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 20 పాయింట్ తర్వాత 2 స్థానాలు పెట్టుకోవచ్చు. దేర్ఫోర్ సో ఈ మొత్తం ప్లేస్ లో మనం ఏమని రాయొచ్చు 2057 రాయొచ్చు కదా. సో ఈ మొత్తం ప్లేస్ లో మనం ఏమని రాయొచ్చు 2057 రాయొచ్చు. ఓకేనా 2057 రాయొచ్చు. ఓకే. సో 2057 20.57. ఓకేనా. సో 20.57 చేస్తే ఆన్సర్ వస్తుంది. సో దీన్ని మనం డివైడ్ చేయాలి. ఇక్కడ ప్లేస్ ఉంది రైట్. సో 20.57 into 88. ఓకేనా 56 here 5. ఓకేనా 45 4 మిగులుతుంది 4 ఉంటుంది. నెక్స్ట్ 16. ఓకేనా రైట్. సో అగైన్ ఆల్సో 6 5 4 6 1 164 56. ఓకేనా రైట్. సో 6 ఇక్కడ ఏమవుతుంది 11 అవుతుంది. సో ఇక్కడ 10 అవుతుంది అండ్ ఇక్కడ 10 ప్లస్ 1 11 అవుతుంది. సో హియర్ 8 అవుతుంది ఇక్కడ 1. ఓకేనా రైట్. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్లో కూడా వచ్చిన ఆన్సర్కి పాయింట్ తర్వాత 2 స్థానాలను సెట్ చేయాలి. ఓకేనా పాయింట్ తర్వాత 2 స్థానాలను సెట్ చేయాలి. సో ఆన్సర్ ఎంత 180. సో 1810.16 రూపాయలు. ఏంటి రూపాయలు ఇక్కడ ఉంది. ఇది ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. కొంచెం క్యాలిక్యులేటర్ ఇచ్చాను, మీరు చక్కగా చేసుకుంటే సులభం అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఒక వ్యక్తి 8% సాధారణ వడ్డీ చెల్లించే బ్యాంకులో రూపాయలు 2500 డిపాజిట్ చేశారట. బ్యాంక్ ఎంత ఇస్తుంది వడ్డీ అతను 8% సింపుల్ ఇంట్రెస్ట్. అతను మొదటి సంవత్సరం చివరిలో 1000 రూపాయలు మొత్తం నుండి ఉపసంహరించుకున్నాడు, విత్డ్రా చేసుకున్నాడు. ఎంత 1000 రూపీస్. ఓకే రైట్. అయితే 4 years 4 సంవత్సరాల తర్వాత అతని బ్యాలెన్స్ ఎంత అన్నాడు. అంటే మొత్తం ఆయన బ్యాంకులో వచ్చి ఎగ్జిస్ట్ అయినా లేదు, బ్యాంకులో అలాగే కొనసాగుతూ ఉన్నాడు. ఓకేనా. సో బ్యాంకులో అలాగే కొనసాగుతున్నాడు, జాగ్రత్తగా విన్నారు. ఓకేనా రైట్. చూడండి. సో ఫస్ట్ అదే ఎంత డిపాజిట్ చేశారు 25,000 he deposited at 8% simple interest. So he withdrew 1,000 at the end of the first year. Okay. So what will be his balance after 4 years? So 4 years తర్వాత బ్యాంక్ లో అతని బ్యాలెన్స్ ఎంత ఉంది, దట్ ఇస్ అమౌంట్ ఎంత ఉంది అని అడిగారు. ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ సంగతి చూద్దాం. ఫస్ట్ 2500 పెట్టాడు. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత చూద్దాం. ఓకేనా రైట్. సో తెలుసు కదా సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటిది. సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే 6% ఆన్ ద ప్రిన్సిపల్. కాబట్టి సో 8% ఆన్ ద ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఎంత 2500. ఓకే 2500. zeros get cancelled. ఓకేనా రైట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సో 160 ప్లస్ 40 ఓకేనా 200 అవుతుంది. ఓకేనా. సో 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 200. ఓకే రైట్. సో అప్ టు 1 year. సో 1 year లో ఫస్ట్ ఇయర్ లో అతను అప్ టు ఫస్ట్ ఇయర్ లో అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఫస్ట్ 2500 ప్లస్ 200. సో మొత్తం ఎంత ఉంటుందండి 2700 ఉంటుంది. ఓకేనా 2700 అప్ టు 1 year. సో 1 year తర్వాత నెక్స్ట్ మనోడు ఏం చేశాడు, దీంట్లో నుంచి 1000 తీసేశాడు. సో 1000 విత్డ్రా చేశాడు. 1000 విత్డ్రా చేయడం వల్ల అతనికి ఎంత మిగిలింది, సో 1700 మిగిలింది. ఎంత సో 1700 మిగిలింది. సో 1700 మిగిలింది. సో ఈ 1700 మిగిలిన తర్వాత మళ్ళీ 3 years కొనసాగుతారు కదా. సో ఈ 1700 మీద మిగిలినంత 3 years కొనసాగుతారు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద 4 years బ్యాంక్ లో ఎంత ఉంది మనం లెక్క కట్టాలి. సో 1 year తెలుసు కదా, బ్యాంక్ లో మనం వేస్తే వడ్డీ ఎంతో కొంత వస్తే వడ్డీ కొంత వస్తే ఎంతో కొంచెం తీసుకొని మనం బయటకి మాక్సిమం వెళ్ళాము, ఆ వడ్డీని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా రైట్. సో 1000 తీసుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎంత ఉంది బ్యాంక్ లో 1500 ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ 3 years లో నెక్స్ట్ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, దేని మీద లెక్క కట్టాలి, దీని మీద కట్టాలి. ఓకేనా. దట్ ఈస్ 3 years కాబట్టి 8% చొప్పున అంటే 25% అవుతుంది. ఓకేనా. ఓకేనా 17 into
24. Okay na? 0 zeros get cancelled. Okay, so here 340 plus 68, 340 plus 68 408. సో ఎంత అవుతుంది? 408 అవుతుంది. ఇప్పుడు ఇది 3 years, సో 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ మంత్. సో నెక్స్ట్ ఏమవుతుంది? ఈ 1700కి 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? SI3 అంటే 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 408 we have to add. ఓకేనా? సో 490 300 యాడ్ చేస్తే 2000 ప్లస్ 2108. ఓకేనా? 2108 ఓకేనా? సో బ్యాలెన్స్ ఆఫ్టర్ 4 years బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 2108. చూస్తున్నారా? సింపుల్ ఇంట్రెస్ట్ మీద కూడా కొంచెం లాజికల్ గా రియల్ లైఫ్ ని ఎగ్జాంపుల్ తో తీసుకోవడం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా? దట్ ఈస్ ఓకే. 2108 బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 2108 ఉంటుంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ మెన్సురేషన్. సో 8 యూనిట్ల ఎత్తు 3.5 యూనిట్ల వ్యాసార్థం కన్నా ఘన సిలిండర్ సాలిడ్ సిలిండర్ నువ్వు కాగితం షీట్ తో కప్పాలి. సిలిండర్ ని ఏం చేయాలి? కాగితం షీట్ తో చుట్టాలి. ఏదో మంచి గోల్డెన్ షీట్ కావచ్చు. సో కాగితం షీట్ ధర 5 చదరపు యూనిట్లకు 40 రూపాయలు అంట. అంటే స్క్వేర్ 5 స్క్వేర్ సెంటీమీటర్ యూనిట్స్ కి ఎంత 40 పే చేస్తే సిలిండర్ ను కప్పడానికి అయ్యే టోటల్ ఖర్చు ఎంత అన్నాడు. ఓకేనా? రైట్. సో సిలిండర్ మనకి ఎలా ఉంటుందండి? సో టాప్ సర్కిల్ టాప్ ఇలా ఉంటుంది సిలిండర్ కదా, పైన కింద. ఓకే రైట్, దిస్ ఇస్ సిలిండర్. ఓకేనా? సో సిలిండర్ మొత్తానికి పేపర్ తో చుట్టాలి. సో హైట్ ఎంత ఇచ్చినాడు? హైట్ మనకి ఎంత ఇచ్చినాడు? సో హైట్ విల్ బి 8. సో హైట్ విల్ బి 8, h is equal to 8 and radius is having 3.5 centimeters. సో మొత్తం మనం సిలిండర్ ని కవర్ చేయాలి. అండ్ దట్ మీన్స్ టోటల్ సర్ఫేస్. ఓకేనా? సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ని మనం ఆ పేపర్ ఖరీదైన పేపర్ తో చుట్టాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ ఫార్ములా ఏమవుతుంది చెప్పండి ఒకసారి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది అంటే ఈ పైన తీసేయాలి, ఈ కింది తీసేయాలి. పైన తీసేయాలి, కింది తీసేయాలి. తీసిన తర్వాత మిగిలిపోయి ఉంటుంది కదా. సో ఇదంతా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కిందికి వస్తుంది. ఓకేనా? పైన మూతలు కింది మూతలు తీసేస్తే ఓపెన్ అవుతుంది కదా, దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా మీకు ఎలా గుర్తుకుండాలంటే, ఇక్కడ రింగులు ఉంటాయి కదా, మీరు ఒక సిలిండ్రికల్ షేప్ లో కింద పైన చేస్తే ఇట్లా చూస్తే మీకు రింగ్ షేప్ లో ఉంటుంది. దట్ మీన్స్ ఆ రింగ్, ఒక రింగ్ అనేది అది పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ కి సమానం. అలా ఎప్పటి వరకు తీసుకోవాలి? ఈ హైట్ వరకు తీసుకోవాలి. కాబట్టి సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే, సో యాక్చువల్గా ఈ రింగ్ అనేది 2πr, అలా కింద నుంచి పై వరకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇట్లా వస్తుంది. కాబట్టి ఎప్పటి వరకు? అప్ టు దిస్ హైట్. కాబట్టి సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2πr h అవుతుంది. 2πr h ఇస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో నెక్స్ట్ రైట్, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? సో 2πrh. ఓకే నెక్స్ట్, సో సిలిండర్ కాబట్టి టాప్ ఏరియా సర్కిలే, బాటమ్ ఏరియా సర్కిలే కాబట్టి πr² అవుతుంది. సో 2πr² అవుతుంది. సో 2πr² అవుతుంది. సో హియర్ ఇక్కడ 2πr ఉంది, ఇక్కడ 2πr ఉంది. యూ కెన్ బ్రింగ్ కామన్. సో కామన్ తీయచ్చు. సో మనకి ఏం మిగులుతుంది? h+r మిగులుతుంది. ఓకేనా? సో ఇదే టోటల్ సర్ఫేస్ ఏరియా. దీన్ని మనం పెయింట్ చేయాలి. ఖర్చు చేద్దాం, లెక్క కట్టేస్తే అతను వెళ్ళిపోతాడు పెయింట్ చేసిన తర్వాత. ఓకేనా? రైట్. సో హియర్ డైరెక్ట్ గా చూడండి. సో పై ఎంత ఇస్తాడు? ఖచ్చితంగా ఏమైనా మీరు 22/7 వేసుకోవాల్సిందే. అండ్ వాట్ ఇస్ ద రేడియస్? రేడియస్ ఎంత ఇచ్చాడు మనకు? 3.5. ఓకే, సో రేడియస్ ఎంత ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ 3.5 రేడియస్ ఇచ్చాడు. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, h+r, h విల్ బి 8 అండ్ రేడియస్ విల్ బి 3.5. దట్ మీన్స్ 11.5. ఇక్కడ ఏమవుతుంది? 11.5 అవుతుంది. ఓకే, సో 11.5 అవుతుంది. సో ఇలాగే ఉంచండి జస్ట్. సో ఇది సర్ఫేస్ ఏరియా కాబట్టి దీని యొక్క యూనిట్స్ ఏమవుతుంది? స్క్వేర్ సెంటీమీటర్స్. అన్ని సెంటీమీటర్స్ లో ఇచ్చినాడు కాబట్టి 3.5 యూనిట్స్. ఓకే, వాట్ ఎవర్ ద యూనిట్స్, ఆ యూనిట్స్ ఏమై ఉంటాయో వాటి యొక్క స్క్వేర్. ఓకేనా? యూనిట్ లో ఇచ్చాడు, కన్ఫ్యూజ్ కావద్దు. సిఎం ఇయలే, మీటర్ ఇయలే కదా అని కాదు, జస్ట్ యూనిట్స్ అన్నాడు కాబట్టి సో యూనిట్స్ అంటే యూనిట్ స్క్వేర్ అవుతుంది అంతే. యూనిట్స్ ఏమవుతుంది? యూనిట్ స్క్వేర్ అవుతుంది. సింపుల్, వెరీ సింపుల్. ఓకేనా? సో యూనిట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, యూనిట్ స్క్వేర్. ఓకే, యూనిట్ స్క్వేర్. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, 40 రూపీస్ అంట. ఎంతకు? 40 రూపీస్ per 5 స్క్వేర్ యూనిట్స్. అంటే దట్ ఈస్ 5 స్క్వేర్ యూనిట్స్ అంట.
సో 5 స్క్వేర్ యూనిట్. ఐ నీడ్ 1 స్క్వేర్ యూనిట్ కావాలి. సో 1 స్క్వేర్ యూనిట్ కావాలంటే ఇలా పెట్టండి, 5 పంపించేస్తే సో 40/5 రూపీస్ అవుతుంది. ఓకేనా, 40/5 రూపీస్ అవుతుంది. ఓకేనా, దట్ మీన్స్ 8 రూపీస్ అవుతుంది. ఓకేనా, సో 8 రూపీస్ అవసరం లేదు, ఇక్కడ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఉపయోగపడుతుంది క్యాన్సిల్ చేయడానికి, అలాగే ఇచ్చాడు. సో ఒక స్క్వేర్ యూనిట్కి ఎంత 40/5 రూపాయలు మనం చెల్లించాలి. సో ఇక్కడ 1 స్క్వేర్ యూనిట్ ప్లేస్ లో మనం ఏం రాస్తామండి? సో 1 స్క్వేర్ ఇంకోటి డైరెక్ట్ ఈ ప్లేస్ లో మనం ఏం రాయాలి? సో 40/5 రూపీస్ రాయాలి. ఓకే, జస్ట్ రైట్. సో 40/5 రూపీస్. సో మొత్తం రూపీస్లోకి వెళ్ళిపోతుంది, అది మనం అక్కడ కనుగొనాలి. ఓకే రైట్. సో 7.5 టైమ్స్. ఓకే రైట్. సో 5 2 టైమ్స్ 1 వెళ్తుంది, మళ్ళీ 5 తీసుకుంటాం, 5 3 టైమ్స్ అంటే 2.3 టైమ్స్. ఓకే, 2.3 టైమ్స్. సో హియర్ ఇక్కడ చూడండి. సో ఈ పాయింట్ ఈ 0 ఎగిరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు 2 × 22, దట్ మీన్స్ ఓకే రైట్, 2 × 22 ఇంటూ సో 0.5 ఇంటూ ఇక్కడ 23 ఇంటూ 4 మిగులుతుంది. ఓకేనా, 23 ఇంటూ 4 మిగులుతుంది. ఇంకేం లేవు కదా, 0.5 ఇంటూ 23 ఇంటూ 4 37 ఆన్సర్ అయిపోయింది స్టోరీ. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 5/10 అంటే దానికి మనం 0.5 అంటే 1/2 రాసుకోవచ్చు కదా. సో సింపుల్, 0.5 అంటే 1/2 రాసుకోవచ్చు కదా. రైట్. సో ఇక్కడ 1/2 ఉంటుంది, 2 టైమ్స్. ఓకే, 2 టైమ్స్. సో హియర్ 44 ఇంటూ 23 2 టైమ్స్ 46 అవుతుంది. ఓకేనా, సో 46. సో దీన్ని మల్టిప్లై చేయండి, 4 24 2 24 ప్లస్ 2 26, సో 16 17. ఓకే, సో 4 12. సో దిస్ విల్ బి 10 అండ్ దిస్ విల్ బి 11. 2024 రూపీస్, 2024 రూపీస్ అవుతుంది. సో 2024 రూపీస్ అవుతుంది, ఇలా చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్, ఇది రీజన్ సంబంధించిన క్వశ్చన్. సో MJHI రిలేటెడ్ టు TQOP ఇన్ a certain way. In the same way, GDBC related to NKIJ. To which of the following XU, ST are related to the same logic? So first time ichadu MJHI ichadu. So MJHI. So is related with the TQOP. What is that? TQOP. Okay na? Right. The same time, in the same fashion. So inkokati em ichadu? GDBC. So GDBC, which is related to NKIJ. Okay, NKIJ. Okay, right. So what is the required entity? మనకు XU ST కి మనం కనుక్కుంటే మన క్వశ్చన్ అయిపోతుంది. ఓకేనా రైట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, జాగ్రత్తగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో M వాల్యూ 13, M becomes T అయింది. ఓకేనా, సో T నే కదా, రైట్. సో ఇక్కడ చూడండి, M వాల్యూ 13 అండ్ T వాల్యూ 20. సో మనకి ఇక్కడ ఎంత యాడ్ అయింది? 7 యాడ్ అయింది, ప్లస్ 7 యాడ్ అయింది. ఓకేనా, J మీన్స్ 10, Q మీన్స్ 17 అంటే ప్లస్ 7 యాడ్ అయింది. ఓకే, H మీన్స్ 8, O మీన్స్ 15. సో ఇక్కడ హియర్ ఆల్సో ప్లస్ 7 యాడ్ అయింది. I మీన్స్ నౌ 9. సో P మీన్స్ 16 అంటే హియర్ ఆల్సో 7 యాడ్ అయింది. సేమ్ అప్లై చేసుకో. G మీన్స్ 7, N మీన్స్ 14, 7 యాడ్ అయింది. సో D means 4, K means 11 అంటే 7 యాడ్ అయింది. సో B means 2 and I means now, so 7 యాడ్ అయింది. C means 3, J means 10 అంటే 7 యాడ్ అయింది. సో హియర్, సో మీరు ఇక్కడ 7 యాడ్ చేయండి అండ్ ఇక్కడ 7 యాడ్ చేయండి, ఇక్కడ 7 యాడ్ చేయండి అండ్ హియర్ ఆల్సో 7 యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో T becomes 20, 7 యాడ్ చేస్తే 27 అవుతుంది. సో 26 కాబట్టి ఇక్కడ A ఉంటుంది, A ఉంటుంది, ఏ లెటర్ ఇక్కడ ఉంది. సో ఏ లెటర్ లాస్ట్ అనేది ఏ లెటర్, సో ఆన్సర్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 7 యాడ్ చేస్తే దిస్ విల్ బి Z అండ్ U మీన్స్ 21 అండ్ 7 యాడ్ చేస్తే 28 అవుతుంది. సో 28 అవుతుంది, B అవుతుంది. ఓకేనా, సో B అవుతుంది. సో X మీన్స్ 24, 7 మీన్స్ అంటే 2 యాడ్ చేస్తే 26, Z వరకు వెళ్ళిపోతుంది అండ్ ఎక్స్ట్రా 5 ఉంటుంది కాబట్టి E అవుతుంది. సో EBZA అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.
సో ఇది సిలాజిజం నుంచి తీసుకోవడం జరిగింది. సో వెరీ సింపుల్, చాలా నీట్గా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా మీరు గమనిస్తే మీకు ఫర్దర్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫోకస్ చేయాల్సింది జస్ట్ కన్క్లూజన్ మీదే ఫోకస్ చేయాలి. సో నో డాల్ఫిన్ ఈజ్ షార్క్. సో నో డాల్ఫిన్ షార్క్ ఇందులో ఉంటుంది, దాన్ని ఇందులో డ్రా చేశాడు. సో మ్యాచింగ్ చెక్ చేస్తే అయిపోతుంది.